ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. ఈ మాసం చివరి వరకు ఎపిసోడ్ సహకారులు వస్తేనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆర్థికంగా ఇప్పటికే 2 మాసాల డ్యూ ఉన్నాము కేబుల్ వారికి. ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను ఆశీర్వదించండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్యంలోని మీ సంకల్పాన్ని గుర్తెరుగుటకు ప్రతి ఒక్కరికి కృపనివ్వండి. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మము ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గర ఉన్న ఐనోను అను స్థలములో నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మాలు పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు కొంచెం వివరంగా చెప్పాలి. ఈ మాటలన్నీ కన్ఫ్యూజన్ మాటలే. ఇందులో వివరణ తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు. 22వ వచనంలో ఏమని రాసిందండి? యేసు తన శిష్యులతో కూడా యూదయా దేశానికి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఇక్కడ యేసు బాప్తిస్మం ఇస్తున్నట్టుగా వ్రాశాడు. ప్రక్క పేజీ తిప్పండి. 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలియవచ్చినప్పుడు గలిలయ దేశానికి తిరిగి వెళ్ళాడు. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా బాప్తిస్మాలు ఇస్తున్నట్టుగానే ఉంది యేసు. 3వ వచనంకి వచ్చేటప్పుడు వివరణ ఇచ్చాడు. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచూ ఉండిరి. ప్రామాణికంగా ఏం తీసుకుందాం చెప్పండి? 3వ అధ్యాయం 22వ వచనంలో బాప్తిస్మాలు ఇస్తున్నాడు అన్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిస్మాలు ఇస్తున్నాడు అన్నారు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయనను ఆయన బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిస్మాలు ఇస్తున్నారు అన్నాడు. ప్రామాణికంగా ఏం తీసుకుందాం? 3:22, 4:1, 4:3 చివరగా చెప్పాడు. చూశారు, ఆయనను ఆయన ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచూ ఉండేది. ఎందుకు ఆ మాట రాశాడు? 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు యూదయాను విడిచి గలిలయకి వెళ్ళిపోయాడు. సమాచారం పరిసయ్యులు విన్నారు అని. బాప్తిస్మం ఇచ్చి యోహానును ప్రశ్నించినట్లే ఆయనను కూడా పట్టుకొని అడుగుతారు, ఆయన అక్కడే ఉండుంటే. కాబట్టి ఆయన ఆ స్థలం విడిచి గలిలయకి వెళ్ళిపోయాడు. యూదయలో ఉన్నటువంటి పరిసయ్యులు యేసును చేరి ప్రశ్నించడానికి ముందే అవకాశం ఇవ్వకుండా ఆయన గలిలయకి వెళ్ళాడు. ఆయన శిష్యులే ఇస్తున్నారు తప్ప బాప్తిస్మాలు ఆయన కాదు. కనుక ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఏమిటంటే ఆయన బాప్తిస్మాలు ఇయ్యలేదు, ఆయన శిష్యులు బాప్తిస్మాలు ఇచ్చారు. రెండో మాట, సలీము దగ్గర ఐనోను స్థలం విస్తారంగా ఉంది, నీళ్లు విస్తారంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ యోహాను కూడా బాప్తిసాలు ఇస్తున్నాడు. యేసు శిష్యులు బాప్తిసాలు ఇచ్చిన చోటనే
బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా బాప్తిసాలు ఇస్తున్నాడు. అక్కడ వ్రాసిన మరొక మాట, అప్పటికింక యోహాను చెరపట్టబడలేదు. యోహాను అప్పటికింకా చెర పట్టబడలేదు. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పబ్లిక్ మినిస్ట్రీ ఇంకా ప్రారంభించడానికి మునుపు ఈయన కొంతకాలం గడుపుతున్నాడు. 40 దినాలు సాతాను చేత శోధించబడ్డాడు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం గడిపాడు పబ్లిక్ మినిస్ట్రీలోకి రావటానికి. ఆ సందర్భంలో యూదయాలు గలిలయలో సంచరిస్తున్నాడు. కనుక ఆయన తన శిష్యులలో విశ్వాసాన్ని స్థిరపరచడానికి కానా అనే ఊరిలో నీటిని ద్రాక్షారసంగా మార్చి వాళ్ళలో విశ్వాసాన్ని నింపాడు. కనుక తాను సిద్ధమయ్యాడు, తన శిష్యులు సిద్ధమయ్యారు. ఆ తరువాత పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు. ఆ మధ్యలో యోహాను ఇంకా చెరసాలకు అప్పగించబడి ఉండలేదు, పట్టుబడి ఉండలేదు. కనుక యేసు పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చే ముందటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్టుబడ్డాడు. మార్కు 1:14 దీని సాక్ష్యాన్ని ఇస్తుంది. మార్కు 1:14 ప్రకారం యోహాను చెరపట్టబడినని యేసు వినినప్పుడు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటన చేయటం బయలుదేరిపోయాడు. కనుక యోహాను పట్టబడలేదు అంటే ఇంకా అప్పటికి యేసు యొక్క బహిరంగ పరిచర్య ప్రారంభం కాలేదు. శిష్యులను సిద్ధం చేస్తున్నాడు, తాను సిద్ధం అవుతున్నాడు. అంతవరకే ఉంది వ్యవహారం. అది మనం గ్రహించాలి. శుద్ధీకరణ ఆచారాన్ని గూర్చి యోహాను శిష్యులలో ఒక యూదునికి వారికి వాదం పుట్టింది, వివాదం. గనుక వారు యోహాను దగ్గరికి వచ్చి, బోధకుడా, ఎవడు యోర్ధానుకు అవతల నీతో ఉండినో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన ఎదుగు పోతున్నారని చెప్పారు. 3వ అధ్యాయం 22వ వచనంలో యేసు బాప్తిస్మాలు ఇస్తున్నాడు అన్నదానికి వివరణ ఈ క్రింద వచనంలో రాస్తూ ఆయన బాప్తిస్మాలు ఇస్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన బాప్తిస్మాలు ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇచ్చారని రాసింది. అందుకు యోహాను అంటున్నాడు, పరము నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు ఏమీ పొందనేరడు. ఈ మాట నేను నా బైబిల్ అండర్లైన్ చేసుకున్నాను. పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు ఏది పొందనేరడు, పొందలేడు. గుర్తుపెట్టుకోండి. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము లేకుండా ఎవడు ఏమీ పొందలేడు, పొందనేరడు. సహోదరుడా, సహోదరి, నీవెంత యత్నం చేసినా నీ వల్ల కాదు. నేను అలాగే యేసే పరిష్కారానికి ఎన్నో యత్నాలు చేశాను, నాట్ అప్ టు ద మార్క్, అందుకోలేకపోయాను. ఇట్స్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. ఇంకా అంతకు మించి మనం ఏమి చూడలేం, చేయలేం. దేవునికి లోబడి ఆయన చేసేది మౌనంగా చూడటమే మనం చేయాల్సిన పని. యోహాను అంటున్నాడు, నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందుగా పంపబడినవాడని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినడు స్నేహితుడు పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమైంది. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. నేను పెండ్లి కుమారుని కాదు, నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని అని చెప్పాడు. కనుక నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. ప్రభువు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలని తాను అనౌన్స్ చేశాడు. నా వెనుక నుండి వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు అని నేను ప్రకటించాను కదా ముందే. కనుక ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. అది అతని యాటిట్యూడ్, ప్రాపర్ యాటిట్యూడ్. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడిన. పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే పైనగా ఉండి తాను కన్నవాడిని గురించి విన్నవాడిని గురించి సాక్ష్యం ఇచ్చడు. ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరించడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేశాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి
కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసు భూమి మీద నివసించినటువంటి కాలములో పలికినటువంటి మాటలన్నీ దేవునివే. అన్ని మాటలు దేవుని మాటలే పలికాడు. యేసు మాటలు తన సొంత మాటలు ఒక్కటి కూడా ఆయన మాట్లాడలేదనేది ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. దేవుడు సత్యవంతుడు అనేటువంటి మాటకు యేసు సాక్ష్యం ఇచ్చి ముద్ర వేశాడు. ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. Whoever receives his testimony sets his seal to this, that God is true, for the whom God has sent utters the word of God, for he gives the Spirit without measure. ఆత్మనట కొదువ లేకుండా, కొలత లేకుండా, అణిచుకొనచకుండా సమృద్ధిగిస్తాడు ప్రభు. తను ఎవరు నేర్పరచుకున్నాడో వారికి ఆయన ఆత్మను ఇస్తానన్నాడు. కనుక ఈయన ముద్ర వేశాడు. దేవుడు సత్యవంతుడు అనటానికి యేసు ముద్ర వేశాడు. కాబట్టి యేసు తన సొంతగా మాట్లాడటం లేదు. ఆయన మాటలు దేవుని మాటలే పలుకుతాడు. దేవుని కుమారుడైన క్రీస్తు తన మాటలు చెప్పటానికి రాలేదు, దేవుని మాటలు చెప్పటానికి వచ్చాడు. దేవుని మాటలు మాత్రమే పలుకగలుగుతాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక కుమారుని చేతికి సమస్తం అప్పగించాడు. కుమారుని మీద విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరించరో వారిపైన దేవుని ఉగ్రత నిలిచే ఉంటుంది తప్ప మరొకటి కాదు. యేసును అంగీకరించిన వారు శిక్షావిధి నుండి రద్దు చేయబడతారు, పక్క తొలగించబడతారు. యేసును అంగీకరించని వారు, ఎంత యేసు పరిచయం ఉన్నా అంగీకరించిన వారు, ఎంత యేసును తెలుసుకున్నా అంగీకరించిన వారు నిత్య నరకాగ్నికి అపవాదుతో పాటు పంపించబడి అవమానం పాలైపోతారు, అవమానం పాలవుతారు. సహోదరుడా, సహోదరి, క్రైస్ట్ ఎలోన్, క్రీస్తు ఒక్కడే దేవుని యొక్క ప్రణాళిక. ఆ క్రీస్తుతో రిలేషన్షిప్, ఆ క్రీస్తుతో ఫెలోషిప్, ఈ రెండు అతి ప్రాముఖ్యం. కనుక ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక కుమారుని చేతి సమస్త అప్పగించేశాడు. తండ్రి అని చెప్పబడిన ఆ మహోన్నతుడైన దేవుడు ఎవడు అన్నట్టు చూడలేదు. ఆ మహోన్నతుడైన దేవుడు ఏం చేశాడట, కుమారుని చేతికి సమస్తాన్ని అప్పగించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడయ్యాడు. కుమారునికి విధేయత కానివాడు జీవం చూడడు, వాని దేవుని ఉగ్రత వారి మీద నిలుస్తుంది. కుమారుని యొక్క తండ్రి యొక్క కుమారునిగా పంపబడినటువంటి వానికి ఆత్మను అనుగ్రహిస్తాడు, సమస్తం అప్పగించాడు. దేవుని ఉగ్రత అవిధేయుల మీద నిలిచే ఉంటుంది. దేవుని ఉగ్రత అవిధేయుల మీద నిలిచి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి విధేయులైన వారిపై కుమ్మరించబడుతుంది. ఇక 3వ అధ్యాయం మనం ముగించుకుందాం. 4వ అధ్యాయానికి వచ్చాం. 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మాలు ఇస్తూ ఉన్న సంగతి పరిచయులు విన్నారని ప్రభు దృష్టికి వచ్చినప్పుడు ఆయన బయలుదేరి బాప్తిస్మము ఇవ్వటం ఆప్ చేసి, శిష్యులు కూడా ఆపి ఆయన సమరయ మార్గాన్ని వెళ్ళిపోయాడు. గమనించండి, పరిచయులు విన్నారని ప్రభువుకు తెలిసింది. అప్పుడు ఆయన యోదయా దేశాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఆయన సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చెను. అండర్లైన్ చేసుకోండి. హీ హ్యాస్ టు వాక్ త్రూ ద ప్లేస్ ఆఫ్ సమారియా. సమరయ పట్టణముల గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ హిమ్. దెర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ సమారియా. అది మనకు అక్కడ అర్థం అవుతుంది. సమరయ దేశం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది కనుక ప్రభువు ఆ సమరయ గుండా వెళ్ళటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను.
ఈ వచ్చిన ఇంగ్లీష్లో నేను చదువుతాను చూడండి. హీ లెఫ్ట్ జుడేయా అండ్ డిపార్టెడ్ అగైన్ ఫర్ గెలిలీ and he had to pass through Samaria, so he came to a town of Samaria called Sychar, near the field of Jacob had given to his son Joseph. And Jacob's well was there, so Jesus, wearied as he was from his journey, was sitting beside the well. It was about the 6th hour. మిట్ట మధ్యాహ్నం ప్రభువు ఆ బావి యొద్ద కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండెను. ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్. హిస్ అపాయింట్మెంట్స్ రిజర్వ్డ్ బై గాడ్. దేవుని చేత ముందస్తుగా ఏర్పరచబడ్డాయి. నో ఛాన్స్ ఫర్ హిమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దోస్ అపాయింట్మెంట్స్. అవి చేయకుండా వెళ్ళిపోవటానికి ఆయనకు అధికారం లేదు. ఆయన దానికి లోబడే వచ్చాడు ఈ లోకానికి. కనుక సంఘము గుర్తెరగాల్సింది ఏమిటి? ప్రభువు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఇది సంఘం గుర్తెరగాలి. ఆ రోజున ప్రభువు ఆ మార్గాన వెళ్ళి తీరాలి. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఫర్ హిమ్. ఆ దేశం అంతా, సమరయ దేశం అంతా రక్షించబడటానికి ఆ ఇన్సిడెంట్ కారణమైంది. సమరయ దేశం అంతా రక్షించబడటానికి అక్కడ సమరయ స్త్రీ రక్షించబడటం, ఆ తర్వాత ఊరంతా ఆయన దగ్గర రావటం, వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించడం, అనేక మంది యేసుని నమ్ముకోవటం సంభవించింది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, యేసు వెళ్ళవలసి వచ్చెను. మీరు అర్థం చేసుకున్నారా? ఇట్స్ గాడ్స్ ప్లాన్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ దెమ్. దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల ఆ విధంగా ఉంది. అక్కడ యాకోబు బావి ఉన్నది, సమరయలో సుఖారు అనే ఊరు ఉన్నది. అక్కడ బావి యొద్ద కూర్చున్నాడు. యాకోబు బావి యొద్ద యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిగా నా బావి యొద్ద కూర్చున్నాడు. అప్పుడు 12 గంటలు ఆయన. అప్పటికి 12 గంటలు ఆయన. ఈ సమయంలో వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, సమయం నీ కొరకు నా కొరకేం ఆగిపోదు, అది ముందుకు పోతూనే ఉంటుంది. కనుక ఆ సమయం వెంబడిబడి మనం ముందుకు కొనసాగి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, సమరయ బావి దగ్గర, సమరయ ఊరిలో, సుఖారును ఊరిలో బావి దగ్గర వాళ్ళు ప్రభువు ఇంచుమించు 12 గంటల వేళ తన ఎదురు తిన్నులు చూస్తున్నాడు. ఆ పక్క గ్రామమైన సమరయ నుండి ఒక స్త్రీ రావాలి. సమరయులను ఆయన ప్రేమించాడు, సమరయులను ఆయన రక్షించాడు. సమరయులను రక్షిస్తాడు అనేటువంటి దాని నిమిత్తం ఈ సమరయ స్త్రీని మొట్టమొదటిగా ప్రభు రక్షణలోకి నడిపించుకున్నాడు. మరియు సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా యేసు, నాకు దాహానికి ఇమ్మని ఆవిడని అడిగాను. అందుకు శిష్యులు ఆహారం కొన్నట్టుకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ చెప్పుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎరయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆయన నీకు జీవజలం ఇస్తాడు, ఈ ఉట్టి బావి నీళ్లు కాదు, జీవజలాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ స్త్రీ అంది, అయ్యా ఈ బావి లోతైంది కదా, చేదుకుంటాకు నీకు ఏమీ లేదే, జీవజలాలు ఎలా పైకి దొరుకుతాయి? తాను తన కుమారులు పశువులు బావిలో నీళ్లు తాగిన తర్వాత మాకిచ్చిన మా తండ్రిని యాకోబు నువ్వు గొప్పవాడువా? అందుకేసి ఈ నీళ్లు తాగు ప్రతివాడు దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గను కలిగి ఉంటాయని ఆమెతో చెప్పాడు. గ్రహిస్తున్నారా? ఆమె ఏమని మాట్లాడుతున్నది ఇక్కడ? నీవు మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా? సమరయులు కూడా అవుట్ కాస్ట్ పీపుల్, వీళ్ళు
వీరు తగ్గింపు భావంతో చూసేవాళ్ళు, ప్రజలు వీళ్ళని తగ్గించి చూసేవాళ్ళు, అటువంటి అన్యులు అన్నమాట. ఆ అన్యులలో నుండి కూడా దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసుకుంటున్నాడు, వాళ్ళ నిమిత్తం ప్రణాళికే కలిగి ఉన్నాడు. యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతోంది ఆవిడ. యాకోబు మరి వాళ్ళకి సుప్రీం కదా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. కానీ నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా, మా పక్షంగా నువ్వు ఆ శక్తిని కనపరచగలుగుతావా అన్నట్టు మాట్లాడారు. అందుకు ఆయన, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకుంటాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఊరుతున్నటువంటి ఓట, నీటి బుగ్గ, నిండుతున్న నీటి బుగ్గ వలె అతని మాటలు ఉంటాయని చెప్పాడు. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేతుకొనటికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు నాకు దయచేయి. వాక్యం అర్థం కాలేదు కానీ బెనిఫిట్కి మార్చేసుకుంటుంది, బెనిఫిట్కి మార్చుకుంటుంది వాక్యం ఎరగకపోయినా ఆవిడ. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను పొందకున్నట్లు చేతుకొంటకి ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనుమిడిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నువ్వు చెప్పింది సరే, బాగానే ఉంది, నీ పురుషుడు లేడన్నావు, వేరే పురుషుడితో ఉన్నా అన్నావు, వండర్ఫుల్. అయితే నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకుని రమ్మన్నాడు. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, అది నాకు తెలుసును, నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పావు, సత్యమే చెప్పావు. ఏడు చెప్పింది సత్యం. ఇప్పుడున్నవాడట ఆవిడ పెనిమిటి కాదంట, ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కాదట, ఆవిడ సత్యం చెప్పినట్టు అవుతుందా? ప్రభు అంటున్నాడు, సత్యమే చెప్పేదివి, నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, నీ ప్రతి పెనిమిటి పొందేటట్లుగా చేసుకోమన్నాడు. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుకుంటున్నాను. మొదట అయ్యగారు అంది, తర్వాత ప్రవక్త గారు అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తగా క్రీస్తు ప్రభువును గుర్తించానని ఆవిడ అన్నప్పుడు వాళ్ళకి ప్రవక్తలే తెలుసు, దేవుడు తెలియదు కదా. కనుక అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే వారికి తెలిసినటువంటి వాడు. అదే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆ స్త్రీ, యూదుడవైన నీవు నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావు, సమరయ స్త్రీనైన నన్ను దాహానికిమ్మని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయన్ని ఇలా అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పగా, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేతుకొంటకు నీకేమీ లేదే, జీవజలం ఎలాగ నీకు దొరుకును? తాను తన కుమారులు పశువులు బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడు అని ఆయన అడిగిన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల తప్పుకొను, నేనిచ్చి నీళ్లు త్రాగు వారు ఎప్పుడూ తప్పికొనరు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎటువంటి అద్భుతం అంటే ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు, అవి తాగిన వాడు ఎట్టుంటాడట, నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గల వలె ఉంటాడు. సోదరుడా, సోదరి, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నీటి కారమును ఎవరిన నాటబడినదై ఆకువాడక కాలం ముందు ఫలమిచ్చు చెట్టులా ఉంటాడు. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పిక పొందకుండా చేదుకుంటకి ఇంత దూరం రాకుండా నాకు కూడా నీళ్ళు ఇవ్వంటే, యేసు వెంటనే ఆ సమస్య ఆవిడకి చూపించాను, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురామన్నారు. ఆవిడ చెప్పింది, అయ్యా నాకు భర్త లేడు, భర్త నాకు లేడు. దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో, నీకు పెనిమిటి లేడని నీవు చెప్పినది సరే, అయినా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు,
సత్యమే చెప్పితివి అనెను. సత్యమే చెప్పితివి అనెను. ఏమిటి సత్యం? ఏమిటట ఇక్కడ సత్యం? ఆవిడ ఒప్పుకుంటోంది. షీ ఈజ్ కన్ఫెసింగ్ హర్ లైఫ్. 18వ వచనంలో అంటాడు, 19వ చాప్టర్, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. మా పితరుల పర్వతం మీద ఆరాధించారు, ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతున్నారు. అమ్మ, ఒక కాలం వస్తుంది, మీరు కొండ మీద ఆరాధించరు, మందిరంలో ఆరాధించరు. మందిరము పడగొట్టబడే రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. మనం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ కాలమున ఈ పర్వతం మీదనైనా యెరూషలేమునైనా మీరు మీ తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మండి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించు నిమిత్తం ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరుతున్నాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చిన నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియచేస్తాడని యోహాను చెప్పగా, యేసు ఆమెతో మాట్లాడుతూ నీవెదురు చూస్తున్నటువంటి మెస్సియాను నేనే అని ఆమెకు డిక్లేర్ చేశాడు. కనుక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి పూనుకుంటున్నాడు. ఈ మాటలు మనల్ని ఆదరించాలని నేను కోరుతున్నాను. రేపు మళ్ళీ ఇందే దాంట్లో మరి కొన్ని విషయాలు చెబుతాను, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీ కృపా సహాయం మాకు ఇవ్వండి. మా రక్షకుడా యేసు నామమున సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.